నమస్కారం రచిత గారు. నమస్తే సిరి. రచిత గారు, చాలామంది వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు సఫర్ అవుతున్న ప్రాబ్లం ఏంటి అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం, దానివల్ల మనకి ఒబెసిటీ రావడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అసలు ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ని మనం బాడీలో కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, దానికి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి, మాకు టిప్స్ కావాలి అని అడుగుతూ ఉన్నారు చాలామంది. యాక్చువల్లీ కరెక్ట్. కొలెస్ట్రాల్ అనేది విపరీతంగా, అంటే మీరు అన్నట్టు ఏజ్తో సంబంధం లేకుండా ట్రబుల్ చేస్తుంది. అంటే బేసికల్గా ఏం తిన్నా ఒక ఏజ్ తర్వాత వచ్చేది ఒకప్పుడు. అంటే ఏది హార్ట్ స్ట్రోక్ కానీ జనరల్గా ఒక ఏజ్ వాళ్ళకి వచ్చింది అనేవాళ్ళం. ఇప్పుడు టీనేజ్ నుంచి కూడా హార్ట్ స్ట్రోక్తో చనిపోయిన వాళ్ళని మనం చాలామందిని చూస్తున్నాం. దీనికి కారణాలు క్విక్గా చెప్పుకుంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, మనము ఫ్యాట్ అంటే అన్హెల్దీ ఫ్యాట్ ఫుడ్ తినడము, సో అగైన్ పడుకునే నిద్ర హ్యాబిట్స్, వర్కౌట్ లేకుండా సెడెంటరీగా ఉండడం, సో ఇవన్నీ పొల్యూషను, స్మోకింగ్, ఇవన్నీ కారణాలు. అండ్ కొంతమందికి మాత్రము బేసికల్గా జెనెటికల్గా అని చెప్తారు. బట్ మోస్ట్లీ లైఫ్ స్టైల్, హెల్దీ లైఫ్ స్టైల్ కనుక అడాప్ట్ చేసుకుంటే వీటన్నిటిని తగ్గించవచ్చు. దాంట్లో ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తుంది అసలు బేసికల్గా అంటే కనుక, ఈ కొలెస్ట్రాల్ అనేది వెన్ ఇట్ ఫార్మ్స్, అంటే నువ్వు అన్హెల్దీ ఫ్యాట్స్ జమ అయినప్పుడు మనకి కొలెస్ట్రాల్ ఉండడం అనేది ఇంపార్టెంట్. దీంట్లో ఎల్డిఎల్, హెచ్డిఎల్ అని ఉంటుంది. సో హెచ్డిఎల్ అంటే హై ఉండాలి, అంటే హై డెన్సిటీ కొలెస్ట్రాల్. సో ఇది ఉండటం వల్ల మంచిది. లో డెన్సిటీ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్, ఇది కనుక ఇది లోనే ఉండాలి. క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఎల్డిఎల్ అంటే లో ఉండాలి. సో ఈ కొలెస్ట్రాల్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే ఏమవుతుందంటే మనకి బేసికల్గా మెల్లిమెల్లిగా మనము అన్హెల్దీ ఫ్యాట్స్ ఇట్లా తినడం వల్ల ఈ లో డెన్సిటీ ఇవి ఎట్లా ఫామ్ అవుతుంది, మళ్ళీ మనం ఆయిల్స్ తీసుకునే దాంట్లో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి తీసుకోకూడదు. ఈ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి తీసుకుంటే ఇదే ప్రాబ్లం అవుతుంది. సో ఎల్డిఎల్ పెరగడంతో ఏమవుతుందంటే, మనకు తెలుగులో చెప్పాలి అంటే దమనులు అంటారు, అంటే ఆర్టరీస్ మన బ్లడ్ని క్యారీ చేస్తాయి హార్ట్కి. హార్ట్ పంప్ అవ్వడానికి ఇంజన్కి ఆయిల్ కావాలి, హార్ట్కి కూడా బ్లడ్ కావాలి, ఆ మూమెంట్ ఉంటుంది. సో ఆ ఆర్టరీస్లో ఏమవుతుందంటే స్లోగా కొలెస్ట్రాల్ పేరుకుపోయి మొత్తం పలకలాగా తయారయ్యి స్లోగా, ఇప్పుడు నీకు ఒక పెద్దది పైప్ ఉంది, నీళ్లు పోకుండా కచ్చిరా స్కేల్స్ ఉన్న వాటర్ అనుకోండి, ఎక్కడన్నా కాల్షియం డిపాజిట్స్ ఉంది, ఎట్లయితుంది మొత్తం వైట్ పేరుకుపోయి కొన్ని రోజులైనాక సన్నగా వస్తుంటుంది పైప్లోంచి నీళ్ళు. ఎగ్జాక్ట్లీ మనకు కూడా బ్లడ్ పంపింగ్ తగ్గుతుంది. ఎప్పుడైతే బ్లడ్ పంపింగ్ తగ్గిందో, ఇప్పుడు నువ్వు కరెక్ట్గా సన్న నీళ్ళతోటి మొక్కకేస్తే ఏమవుతుంది, అది క్షీణించుకుపోతుంది. అట్లాగే మన ఈ ఇంటెస్టైన్స్, మన ఆర్టరీస్ ఏమవుతాయో అవి స్క్వీజ్ అవుతాయి. స్క్వీజ్ అయినప్పుడు బ్లడ్ పంపింగ్ తగ్గడం వల్ల ఏమవుతుంది, హార్ట్కి అందకపోయేసరికి ఊపిరి ఏమవుతుంది, అది ల్యాక్ ఆఫ్ దిస్ బ్లడ్ సర్క్యులేషన్. బ్లడ్ ఏం క్యారీ చేస్తుంది, ఆక్సిజన్ క్యారీ చేస్తుంది. ఆ నైట్రిక్ ఆక్సైడ్ అనేది డివైడ్ చేసుకొని మన హార్ట్ తీసుకుంటుంది. అది లోపించడం వల్ల ఈ హార్ట్ డిసీజెస్ రావడం జరుగుతుంది. కొలెస్ట్రాల్ ఉంటే మెయిన్ హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అనడానికి దిస్ ఐఎమ్ సేయింగ్. సో కొలెస్ట్రాల్ హార్ట్ అటాక్స్ వస్తాయి, తర్వాత హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి, తర్వాత నీకు హై బీపీ వస్తుంది. దీస్ ఆర్ ద మెయిన్ కొలెస్ట్రాల్, లో డెన్సిటీ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ ఎక్కువ ఉండడం వల్ల వస్తుంది. సో వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి మేడం అని అంటే కనుక, బేసిక్గా క్విక్గా మనం మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా వీటిలలో అంటే హెల్దీ ఫ్యాట్స్ ఉండేటట్టు చూసుకోవాలి మన ఆహారంలో. సెకండ్ వచ్చేసి ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. థర్డ్ వచ్చేసి మీరు హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయాలా. వెయిట్ మనము వెయిట్ ఎక్కువైంది అని అంటే మళ్ళీ హార్ట్కి పంపింగ్ కష్టం, ఇదంతా బ్లడ్ సర్క్యులేషన్ కష్టం కాబట్టి కరెక్ట్గా అందకపోయేసరికి మళ్ళీ సేమ్ ప్రాబ్లం. సో అట్లాగే మీరు ఇంకొకటి ఏంటి అని అంటే అంటే మన హెల్త్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలని చెప్తాం, ఒమేగా-6 కూడా ఉంటుంది, కానీ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. సో వాటిలో మనం కొన్ని ఒక 6, 7 కొన్ని చెప్పుకుందాము. మనకు ఏం తీసుకోవాలి అని మళ్ళీ క్లియర్గా చెప్పలేదు అనుకుంటుగా మనకి ఒక కొన్ని మెన్షన్ చేసుకుందాం. బట్ మనం రోజువారీగా తినే దాంట్లోవే. సో దాంట్లో ఫస్ట్ ఏంటంటే లెగ్యూమ్స్ అండ్ బీన్స్ అంటే ఇప్పుడు చిక్కుళ్ళు తీసుకోండి, తర్వాత ఒలిచేయి అనుకోండి, ఇప్పుడు కాయల్లాగా ఉండి ఒలిచే వాటిని లెగ్యూమ్స్ అంటాం. దాంట్లో మీరు చిక్కుళ్ళు, అనుములు, రాజ్మా, లేకపోతే ఇలాంటివన్నీ, తర్వాత శనగలు ఉంటాయి కదా, శనగలు బ్లాక్ కానివ్వండి, కాబూలీ వైట్ శనగలు కానివ్వండి, పీస్ ఉంటాయి కదా, పీస్ గ్రీన్ పచ్చబట్టానీలు కానివ్వండి, ఇలాంటివన్నీ గుడ్ అంటే మంచి ఫైట్ చేస్తాయి, కొలెస్ట్రాల్ని ఫైట్ చేసే కెపాసిటీ ఉంటుంది.
ఇవి సాల్యుబుల్ ఫైబర్స్. ఇందాక మనం చెప్పాం ఫైబర్ రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోవాలని. ఇందులో ఇదేంటంటే నీళ్ళలో మీరు తినంగానే వాటర్ కంటెంట్ లోపల అంటుతుంది కాబట్టి అది చక్కగా ఇట్లానే విచ్చుకుంటుంది. అంటే మనకు ఒక కొబ్బరి పీచులాగా తయారవుతుంది. ఈ కొబ్బరి పీచులాగా ఉన్న అందుకని మనం ఫైబర్ ఫుడ్ అని చెప్తుంటాం. ఆ ఫైబర్ ఫుడ్ ఏమవుతుందంటే అట్లా అని విచ్చుకున్నదంటే కొంచెము అది ఆ పక్కనున్న నుంచి ఏదైనా కొలెస్ట్రాల్ గబుక్కున జమ అయింది ఉంటుంటే రోజు క్లీన్ చేస్తుంది. సో నీకు పేరుకుపోదు. ఎంతసేపు ఈ మైదాలు, చీజులు, బర్గర్లు తినడం వల్ల ఇవి ఫామ్ అయిపోయి ఈ క్లీనింగ్ లేకపోయేసరికి కొలెస్ట్రాల్ డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మీరు తీసుకోవాల్సింది ఏంటి, సాల్యుబుల్ ఫైబర్ ఉండటం వల్ల దాంట్లో ఒక జెల్ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది. అది మన ఇంటెస్టైన్లో ఏం చేస్తుంది అని అంటే చక్కగా అసలు అది ఇట్లా జెల్ ఎట్లుంటుంది, ఏదైనా ఇప్పుడు నీకు ఇది రింగ్ రాలేదనుకో ఏం చేస్తావు సిరీను, ఆయిల్ పెడతాం కదా, ఏదైనా క్రీమ్ పెడతాం. సేమ్ అట్లనే మన లోపల మనం ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటే ఏంటంటే జెల్ లాగా అది బయటకు వెళ్ళడం, అంటే కొలెస్ట్రాల్ని ఉండనివ్వదు అన్నట్టు. సో అందుకని ఫైబర్ రిచ్. అదే కాకుండా ఇంకొకటి అంటే స్టెరాల్స్ అని కాంపౌండ్స్ ఉంటాయి ఏది మన ఫైబర్ రిచ్ దాంట్లో. అవేంటి అంటే ఇట్ లుక్స్ లైక్ ఏ కొలెస్ట్రాల్, అంటే ఆ కొలెస్ట్రాల్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు గమ్మున ఒక కుక్కలు ముందు నుంచి పోతున్నాయి అనుకోండి, ఇంకొక కుక్క బొమ్మ పెట్టినా ఆల్రెడీ ఇంకొక కుక్క ఉందేమో అనుకుంటుంది. సో ఇట్ లుక్స్ లైక్ ఏ కొలెస్ట్రాల్ అన్నట్టు. కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది, ఇది కనిపించి ఇంకొక కొలెస్ట్రాల్ ఇక్కడ ఆల్రెడీ కొలెస్ట్రాల్ ఉంది అని అనుకొని ఇది జమ అవ్వదు. సో ఇట్ గోస్ ఆఫ్ అన్నట్టు. సో దాన్ని ఏమంటారంటే స్టెరాల్స్ అంటారు, విచ్ లుక్స్ లైక్ ఏ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్. సో అదొకటి. అందుకని ఫైబర్ రిచ్ ఫుడ్ యాడ్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే నట్స్ ఇస్ అందరికీ తెలుసు చాలా మంచివి, ఎందుకంటే దాంట్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో సింగిల్ మాలిక్యూల్ అన్నట్టు. సో ఆ అన్సాచురేటెడ్, సాచురేషన్ అంటే ఏమనుకున్నాం గడ్డగట్టినాయి, అన్సాచురేటెడ్ అంటే గడ్డగట్టనివి. సో అంత మంచి ఫ్యాట్స్ ఉంటాయి అన్నట్టు. సో అందుకే నట్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటాం మనం డే టు డే లైఫ్లో. గుప్పటి దాంట్లో కల్లా బాదాం ఈజ్ ఎ వెరీ గుడ్. అందుకని మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇప్పుడు చాలామందికి తెలిసిపోయింది 5 బాదాం నానబెట్టుకొని తినాలి అనేది. బట్ ఎంతమందిమి అనుకోవడం, తెలవటం వేరు, అనుకోవటం వేరు, మొదలు పెట్టడం వేరు, కంటిన్యూ చేయటం వేరు. సో దిస్ ఆల్ మ్యాటర్స్ ఎ లాట్. సో దీంట్లో ఏంటంటే L-arginine అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది మన దీంట్లో. ఇదేంటంటే మీకు నైట్రిక్ ఆక్సైడ్ సింథసిస్ని చేస్తుంది. ఆ నైట్రిక్ ఆక్సైడ్ ఇందాక మనం చెప్పుకున్నట్టు మీకు లూయిస్ ఇగ్నారో అనే ఒక సైంటిస్ట్ ఉన్నాడు, అమెరికన్. అంటే ఎవరికైతే నైట్రిక్ ఆక్సైడ్ లోపం వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయని కనుక్కున్నందుకు ఈయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో ఈజ్ ఏ లూయిస్ ఇగ్నారో అని. సో అంత ఇంపార్టెంట్ దాన్ని సింథసిస్ చేస్తుంది. సో కాబట్టికే ఇది ఒక రిచువల్ లాగా బ్రష్ వేసుకున్నట్టు ఆ బాదాం తినేది అనేది నట్స్ని యాడ్ చేసుకుంటే మాత్రం చాలా మంచిది. అలా కాకుండా యాపిల్ ఎ డే కీప్స్ ఎ డాక్టర్ అవే అన్నది ఇట్స్ నాట్ ఏ జస్ట్ ఊరికి చెప్పింది కాదు, ఇట్స్ రియల్లీ. బికాస్ దాంట్లో పాలిఫినాల్స్ ఉంటాయి. ఆ పాలిఫినాల్స్ కూడా ఏమవుతుందంటే మనకు గుడ్ కొలెస్ట్రాల్ని ఉంచి బ్యాడ్ ఎల్డిఎల్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అలా కాకుండా గార్లిక్, ఇది కూడా చాలామందికి తెలుసు. వీఆర్ కంపైలింగ్ ఆల్ దీస్ అండ్ మళ్ళీ పెస్టర్ చేస్తున్నాము మనము. వెల్లుల్లి తింటే హార్ట్కి చాలా మంచిదని చాలామంది ఆయుర్వేదిక్ నుంచి మొదలు పెడితే, సైంటిస్టుల నుంచి మొదలు పెడితే, రెగ్యులర్గా బోల్డర్ న్యూట్రిషనిస్ట్కి కూడా చెప్తుంటారు నమ్లండి అని. బికాజ్ అందులో ఎందుకంటే ఆలిసిన్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. ఆలిసిన్ కూడా ఎందుకంటే దానికి ఒక రకమైన టేస్ట్, ఫ్లేవరే కాకుండా మన చెడు కొలెస్ట్రాల్తో ఫైట్ చేసి బయటకు పంపడానికి యూజ్ అవుతుంది. సో లో చేయడానికి ఎల్డిఎల్ని బాగా హెల్ప్ అవుతుంది. సో వీలైనంత వరకు అది దంచి ఊరికే కట్ చేసి వేయకుండా దంచి వెయ్యటము, లేకపోతే వీలైతే మీరు కొంచెం ఒక తమలపాకులో పెట్టుకొని నమలటము, ఇలాంటి అంటే ఎవరికైతే బాగా సివియర్ కొలెస్ట్రాల్ ఉన్నాయో దే నీడ్ టు కన్జ్యూమ్ లిటిల్, కొంచెం కష్టమైనా సరే వాళ్ళు వాడి, లేని వాళ్ళు ఇప్పటి నుంచే ప్రతి దగ్గర వీలైనంత వరకు. అందుకే ఎల్లిపాయ కారం మీరు గమనించండి, ఎల్లిపాయ కారం ఎక్కువ తినేవాళ్ళు. సో అలా కొన్ని యూజ్ చేస్తే బాగుంటుంది. అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫుడ్ అన్నం తినొద్దు అని చెప్తాం మనం, కానీ ఏం తినాలో చెప్పాం. అందులో భాగంగా బార్లీ ఒకటి తీసుకోండి, తర్వాత ఓట్స్, ఇంకొకటి రెడ్ రైస్లో మనం బ్రౌన్ రైస్ విన్నాము, అట్లా రెడ్ రైస్, బ్లాక్ రైస్, రాజమూడి రైస్ ఇట్లా అంటారు, వాటిని రెడ్ రైస్ అంటారు. ఎర్రగా ఉంటాయి బియ్యం మొత్తం. చాలామంది ఏం కలర్లు ఇవి అని
కొత్త మధ్య రకం వాళ్ళు అంటున్నాం కానీ పాత వాళ్ళకి తెలుసు ఇది. సో రెడ్ రైస్లో ఏముంటుందంటే బీటా గ్లూకాగాన్ అని ఉంటుంది. సో ఇది కూడా ఏమవుతుందంటే ఈ ఈ ఈ సబ్స్టెన్స్కి కూడా ఇట్ హెల్ప్స్ టు అంటే క్లీన్ చేసి బయటకు పంపడానికి, మన ఎల్డిఎల్ని మొత్తం తీసేయడానికి, ఫైట్ చేయడానికి చాలా ఉంటుంది. సో వాళ్ళు కంపల్సరీ దోస్ హు ఆర్ హ్యావింగ్ ఎ హై కొలెస్ట్రాల్ లెవెల్ షుడ్ ఇంక్లూడ్ వాళ్ళ డైట్లో ఈ మూడిట్లలో బార్లీ వాటర్ ఒక 2 స్పూన్లు వేడి నీళ్ళల్లో వేసేసి చక్కగా మరగబెట్టేసామనుకోండి, 2 అంటే ఒక బాటిల్ వాటర్లో చక్కగా బాయిల్ అయిన తర్వాత ఒక బాటిల్లో పోసుకొని ఒక 1 to 2 లీటర్స్ కనుక తాగినట్టయితే వీళ్ళకి వాటర్ రిటెన్షన్ తగ్గడం, కొలెస్ట్రాల్ తగ్గడం కూడా జరుగుతుంది. సో అలా కాకుండా ఇంకొకటి ఏంటి అని అంటే ఆకుకూరలలో ఒకటి కాదు, బోలెడన్ని మంచి గుణాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. అందులో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఫైబర్ ఉండడం జరుగుతుంది. అట్లానే పాలకూర, కేల్ ఇలాంటివన్నిటిని కనుక యాడ్ చేసి తీసుకున్నట్టయితే వీటిలో కూడా బేసికల్గా మెయింటైన్ అంటే స్టెబిలిటీ ఏదైతే కొలెస్ట్రాల్ ఎల్డిఎన్ ఉంటుందో దీన్ని మెయింటైన్ పెరగకుండా చూడడం జరుగుతుంది. సో ఇవి కంపల్సరీ రెగ్యులరీ, కానీ మేక్ ష్యూర్ పాటించాలి. ఎగ్జాక్ట్లీ. ఒక యాపిల్ ఉందా, మనం ఎప్పుడు చెప్తాం 3 కలర్స్ ఆఫ్ వెజిటబుల్, 2 ఫ్రూట్స్ ఎ డే, 5 a day అనే ప్రిన్సిపల్ ఉంది. సో దాన్ని కనుక వీళ్ళు పాటించినట్టయితే, అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్సర్సైజ్, వ్యాయామం మాత్రం కంపల్సరీ ఉంచుకోవాలి. షుడ్ బి ఏ వాకింగ్ ఆర్ ఎనీ యోగా, ఎనీ మోడరేట్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామ, ఒక 5-10 నిమిషాలు మెడిటేషన్, 100% టైంకి పడుకోవడం, మంచిగా మంచినీళ్ళు తీసుకోవడం, అంటే కరెక్ట్గా వాళ్ళ అంటే వెయిట్కి తగ్గట్టు ఒక అట్లీస్ట్ 3 to 5 లీటర్స్ డిపెండింగ్ ఆన్ వెయిట్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆల్రెడీ పీక్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఇవి పాటిస్తూ ఖచ్చితంగా డాక్టర్ సలహాలు తీసుకొని, డాక్టర్ చెప్పే ట్యాబ్లెట్స్, వాళ్ళు ఒమేగా ఇవన్నీ చెప్తుంటారు కొలెస్ట్రాల్ రెడ్యూసింగ్, అది వాడాలి. ఎవరైతే టీనేజ్ నుంచి ప్రతి చిన్నపిల్లల నుంచి ఉన్నాయో ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకి రావు. కొంచెం ఉన్న వాళ్ళకి తగ్గించుకోవడం కూడా సులభమైన పని. ట్రూ అండి, మీరు చెప్పినవి అన్నీ కూడా ఎప్పుడైతే పాటిస్తేనే రిజల్ట్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సో ఇలా ఎవరైనా కూడా చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న లైఫ్ స్టైల్ బట్టి కావచ్చు, లేదంటే డిసీజ్ కండిషన్ని బట్టి కావచ్చు, మాకు ఈ డైట్ కావాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందండి? దే కెన్ కాల్ ఆన్ ది స్క్రాలింగ్ నెంబర్ సిరి, అండ్ ఫర్ దేర్ హెల్దీ లైఫ్ స్టైల్ డైట్ కానివ్వండి, వెయిట్ లాస్ కానివ్వండి, పర్టికులర్ హెల్త్ ఎలిమెంట్స్ ఉంటాయి, లైక్ వాళ్ళకి డిసీజ్ బేస్డ్ ఉంటాయి. థైరాయిడ్, ఐ డోంట్ వాంట్ టు సే డిసీజ్ ఆల్సో, డిసీజ్ ఏం కాదండి, చిన్న డిజార్డర్స్. ఇది మన ఇప్పుడు గ్లూకోజ్ అంటే డయాబెటీస్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, ఎక్కువ తక్కువ సెక్రీట్ అవ్వడం ఉంటాయి కదా, దాన్ని కరెక్షన్ చేసుకునేదైతే మోస్ట్లీ ఫుడ్ విల్ హెల్ప్, యువర్ పాజిటివ్ థింకింగ్ విల్ హెల్ప్. సో వాళ్ళకి ఫుడ్ సైకాలజీ కానివ్వండి, కౌన్సిలింగ్ కానివ్వండి, వాళ్ళు స్ట్రెస్ తీసుకుంటారు, ప్రాబ్లమ్స్ వచ్చాయి అని, కొలెస్ట్రాల్ స్ట్రెస్ తీసుకుంటే తగ్గదు, పెరుగుతుంది. మంచి ఆహారం తీసుకుని చక్కగా ఎక్సర్సైజ్ చేసుకొని మైండ్ తోటి దాన్ని హీల్ చేసుకునే టెక్నిక్స్ కూడా వీ కెన్ టెల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి.